మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో సైన్స్ ఫేర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయడంలో ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు చాలా ఉపయోగకరమన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు కొత్తగా ఆలోచించేలా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్తో పాటు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Twinning with the schools which are beside us, and third one is the science fair. So we heartily welcome you, sir, to the school, as well as the program will preside with the Ek Bata principal madam for doing all these efforts with big round of applause. స్కూల్ రామాయణపేటలో సైన్స్ ఫేర్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. ఇది సైన్స్ ఫేర్ అనే బదులు ఫ్యూచర్ ఇండియన్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఆ ఫ్యూచర్ ఇండియా అనేది తెలుసుకోవాలి. నేను ఏంటంటే పిల్లలు ఒక చార్ట్ పట్టుకొని ఒకటి ఏదైనా చెప్పొచ్చు, కానీ అలా కాకుండా మా పిల్లలు ప్రతిదీ కూడా వర్కింగ్ మోడల్లో తీసుకొచ్చారు. అంటే ఒక చార్ట్ పట్టుకునే చెప్పేదానికన్నా ఒక వర్కింగ్ మోడల్ ఉంటే ఒకరికొకరికి అవగాహన అంటే చాలా క్లియర్గా ఏర్పడుతుంది. సో చాలా మటుకు అది కూడా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మొత్తం అందరూ టీచర్స్ పిల్లలు ఇన్వాల్వ్ అయ్యి ఆల్మోస్ట్ 400 ఆర్డర్ వర్కింగ్ మోడల్స్ ని తీసుకొచ్చారు.